ఈరోజు మీరు ధన్యులు. ప్రభువు నడిపిన ప్రభు బిడలు మీరు. దేవుని ఆత్మచేత నడిపించబడే వాళ్ళు వస్తానే ఉంటారు, వాళ్ళు ఎవ్వరు ఆపలేరు. దేవుని ఆత్మ తోసుకొని తీసుకొని వస్తుంది. దానికి భేదాలు ఉండవు, దానికి కక్షలు ఉండవు. దేవుని ఆత్మకి ఈర్ష్య అసూయ ఏమి ఉండవు. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు దేవుడు ఎక్కడికి నడిపితే అక్కడికి వెళతానే ఉంటారు. మంచిది, గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఈ సమయంలో గత రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని అందించినటువంటి దేవుని యొక్క సేవకులు, దైవజనులు, పెద్దలు అబ్రహాం పాస్టర్ గారు మన మధ్య ఉన్నారు. వారిని అయ్యా ఈరోజు కూడా ఉదయకాలాన్ని మీరు రావాలి అంటే వారికి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినప్పటికీ దేవుని సేవకులు మనలను, సంఘాన్ని, గ్రామాన్ని ప్రేమించి బలపరచాలనే ఉద్దేశంతో మన మధ్యకు వచ్చారు. సమయాన్ని వ్యర్థం చేయకుండా దేవుని యొక్క సందేశాన్ని వినడానికి సిద్ధపడదాం. మన హృదయాలను సిద్ధపరచుకుందాం. చప్పట్లు కొడుతూ దేవుని యొక్క సేవకులకి ఈ సమయాన్ని ఇద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కూడి ఉన్న మీ అందరినీ ప్రభు దీవించునుగాక. మరి పరిచర్య ప్రారంభించి 3 సంవత్సరాలు ముగించిందా? 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. గత 2 సంవత్సరాలు కంటి రెప్పలా కాచి కాపాడిన దేవుడు ఈ 3వ సంవత్సరం కూడా మిమ్మల్ని నడిపించునుగాక, మిమ్మల్ని ఆదరించునుగాక, సంఘం విస్తరింపబడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుదాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం. సంఖ్యాకాండము 17వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. ఆయన మమ్మను మరచిపోలేదు. ఆయన మమ్మలను మరచిపోలేదు. ఆయన నిత్యము మనలను జ్ఞాపకం చేసుకునేవాడు. నిత్యము మనలను జ్ఞాపకం చేసుకునేవాడు. ఒకవేళ ఆయన మర్చిపోయి ఉంటే నువ్వు ఇక్కడ నువ్వు నేను ఉండేవాళ్ళమైతే కాదు. అలా మనల్ని మరచిపోని దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నాతో పాటు కలిసి ఆ ప్రభుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. ఇంకోసారి గట్టిగా హల్లెలూయా. ఇప్పటి వరకు చెప్పని వాళ్ళు చెప్పండి, హల్లెలూయా. గుడ్. ఎందుకో మగ మనుషులు మాత్రం చెప్పరా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను. నాశ్రయము నీవేనయ్యా, నాశ్రయము నీవేనయ్యా, నాధారము నీవే యేసయ్యా, నాధారము నీవే యేసయ్యా. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను. పాడతారా? మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను. గాఢాంధకారములో నే నడచిన, ప్రతికూల సమయములో నేనుండిన, గాఢాంధకారములో నే నడచిన, ప్రతికూల సమయములో నేనుండిన,
నాకు సహాయము నీవేనయ్యా, నాకు సహాయము నీవేనయ్యా, నా సహవాసము నీవే యేసయ్యా, నా సహవాసము నీవే యేసయ్యా. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను. పడలే. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను. కృంగిన వేళలో నేనుండినా, అపహాస్యముగా నే మారినా, కృంగిన వేళలో నేనుండినా, అపహాస్యముగా నే మారినా, నాకున్న బలము నీవేనయ్యా, నాకున్న బలము నీవేనయ్యా, నాలోని ధైర్యము నీవే యేసయ్యా, నాలోని ధైర్యము నీవే యేసయ్యా. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను. చప్పలు కొడుతూ అందరూ చప్పలు కొట్టండి. ప్రతి స్థితిలో నీవు తోడుండగా, ప్రతి అడుగున నీవు స్థిరపరచగా, ప్రతి స్థితిలో నీవు తోడుండగా, ప్రతి అడుగున నీవు స్థిరపరచగా, నానందము నీవేనయ్యా, నానందము నీవేనయ్యా, నానుబంధము నీతో యేసయ్యా, నానుబంధము నీతో యేసయ్యా. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నీవే గదానా. గుడ్ గుడ్ గుడ్. నీవే గదానా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా,
పరిపూర్ణమైన వాడా, యేసయ్యా పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, പരിപൂർണమైన വാടാ. പൊഴിന്തീടും വല്ലമൈ ഉന്നതത്തിൻ വല്ലമൈ ആവിയിൻ വല്ലമൈ അക്കിനിയിൻ വല്ലമൈ. 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 పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఒకరోజు ఉదయాన్నే ప్రభు మోషేని పిలుస్తూ ఉన్నాడు. మోషే ఇట్రా వచ్చాడు. ఏంటి ప్రభువా? 12 మంది గోత్రాలలో పెద్దలు ఉన్నారు కదా, పెద్దలందరిని పిలుపు. అందరూ వచ్చారు. ఏం చేయమంటావు ప్రభువా? ఈ 12 మంది పెద్దలు కూడా వారు పితరుల పేర్లు ఉన్నాయే, ఆ పేర్లు చొప్పున ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కర్ర తెచ్చుకొనుదురుగాక. అలా 12 కర్రలు నా సన్నిధికి తీసుకొనిరా. 12 కర్రలు తీసుకొని వచ్చారు. ఎవరెవరైతే ఏ గోత్రానికి చెందినవారో ఆ గోత్రం యొక్క పితరుల పేర్లు అందులో రాయాలి, రాసి ఉంచు. ఓకే ప్రభువా, రాయటం మొదలుపెట్టారు. మొదటి కర్ర పేరు రూబేను, రెండవ కర్ర పేరు సిమియోను. అలా ఒకళ్ళెమ్మటొకళ్ళు అందరి కర్రల పేర్ల మీద పేర్లు రాయటం మొదలుపెట్టింది. లేవి కుటుంబం మీదకి వచ్చాడు. ప్రభు ఆగో, ఆ కర్ర మీద లేవి అని రాయకుండా అహరోను అని రాపించు. ఆ కర్రలన్నిటిని ఒక కట్టగట్టు. ఆ కర్రలన్నిటినీ తీసుకొని వచ్చి నా సన్నిధిలో ఉంచి నువ్వు వెళ్ళిపో. ఈ రోజంతా కూడా ఇంచుమించు 24 గంటలు ఈ కర్రలు నా మందిరములో ఉండాలి. 24 గంటలు ఈ కర్రలు నా సన్నిధిలో ఉండాలి. ఈ ఒక్క రోజు తర్వాత నువ్వు వచ్చి వాటిని చూడు. ఏం దొరుకుద్దు ప్రభువా? ఏం దొరుకుద్దయ్యా? నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. నేనున్నటువంటి నా మందిరములో పిచ్చుకలు ఉండటానికి ఆశపడుతూ ఉన్నాయి, పక్షులు కూడ్లు కట్టుకోవడానికి ఆశపడుతూ ఉన్నాయి. కానీ నా ప్రజలకి నా సన్నిధి అంటే ఏంటో తెలియట్లా, నా సమూహం అంటే ఏంటో తెలియట్లా, నా మందిరం అంటే ఏంటో తెలియట్లా. వాటిని నేను ఈ కర్రల ద్వారా మాట్లాడబోతూ ఉన్నా. ఇవి ఒట్టి కర్రలు కావు మోషే, ఈ కర్రలు వారి గోత్రముల జీవితాన్ని మాట్లాడబోతూ ఉన్నాయి. వారి భక్తిని ఈ కర్ర చెప్పబోతూ ఉంది, వారి బ్రతుకులను ఈ కర్ర చెప్పబోతూ ఉంది, వారి ప్రార్థనా జీవితాన్ని కర్ర చెప్పబోతూ ఉంది, వారి ఆత్మీయతను ఈ కర్ర చెప్పబోతూ ఉంది. వారి అందరైతే ప్రార్థన పరులో వారి కర్ర చెప్పబోతూ ఉంది. వారు ఎంతమంది మోకాటి ప్రార్థన కలిగి ఉన్నారో వారి కర్ర చెప్పబోతూ ఉంది. వారి భక్తిని తీర్మానించేది కర్ర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పు, దేవునికి స్తోత్రం. ఒక్కొక్క గోత్రము జీవితాన్ని ఇప్పుడు ఏది బయట పెట్టబోతుందట? వారు తీసుకొని వచ్చిన కర్ర. ఇలాంటి సిద్ధాంతాలు, ఇలాంటి పద్ధతులు ప్రభు ఈ రోజుల్లో సేవకులు మాకించేనా? అసలు మీ అందరి పేరు పైన ఒక్కొక్క కర్ర రాసిపెట్టి వాటన్నిటిని తీసుకొని వచ్చి కట్ల కట్టాడు పెట్టుకుంటాం. మీరు సాక్ష్యం చెప్పేటప్పుడల్లా కర్ర వంగదోత అంటే నీ సాక్ష్యం అబద్ధమో నిజమో ఏది చెప్పుద్ది? చెప్పండి అమ్మా. కర్ర చెప్పుద్ది. నేను గంటలు ప్రార్థన చేశానని ఇక్కడ బొంకుతావే, ఇది నువ్వు ప్రార్థన చేసేవో లేదు ఏది చెప్పుద్ది? అసలు మీ బ్రతుకుల్ని కర్ర రూపంలో దేవుడు మాకు బయలుపరచడం మొదలు పెట్టాడు అనుకో. అసలు నీ భక్తి ఏంటో, నీ ప్రార్థన ఏంటో, నీ విశ్వాస జీవితం ఏంటో, నీ ఆత్మీయమైనటువంటి బ్రతుకేంటో ఇక్కడ తెలిసిపోద్ది. భార్యాభర్తలు ఇద్దరు గొడవపడి ఇక్కడికి వస్తారు. భార్య భర్త మీద, భర్త భార్య మీద చాడీలు చెప్పుకుంటూ ఉంటారు.
మాకు దేవుడు ఆ అవకాశం ఇచ్చుంటే రెండే రెండు కర్రలు, ఒరే నీ పేరు రాసిపెట్టురా, అమ్మాయి నీ పేరు రాసిపెట్టు, అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళ సాడీలు చెప్పుకోబాక, నీకు ఈ రెండు కర్రలు చెప్పేస్తాయి. ఆమె ఏం చెప్పరే, గట్టిగా చెప్పండి, ఇంకోసారి గట్టిగా చెప్పు. ఒక పాపది కాలు గొలుసు కనిపించట్లేదు, ఆ పాప కంప్లైంట్ చేసింది, ఇది మైక్లో ప్రకటన చేశాము, కానీ గొలుసు దొరకట్లేదు. ఒక వారం తర్వాత ఆ పాప అంటది, ఫలానా పిల్ల కాల్లో ఉండేది నాకు గొలుసేనంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి, ఇదిగో ఈ గొలుసు ఈ అమ్మాయిది అంటే నేను డబ్బులు పెట్టి కొన్నాను అంటది. ఇప్పుడు పాస్టర్లో మేము ఏం చెప్పాలి? ఇప్పుడు ఈ గొలుసు ఎవరిదని చెప్పాలి? ఇప్పుడు ఈ పిల్లకు సపోర్ట్ చేసామా, ఆ కుటుంబాలు రావు. ఇప్పుడు ఆ పిల్లకు సపోర్ట్ చేసామా, ఈ కుటుంబాలు రావు. ఏం చేయాలో అర్థం కావట్లా. నాకు అనిపిస్తుంది, ఈ రెండు కర్రలు కానీ మాకు కానీ దొరికితే, అవునంటారా కాదంటారా? అసలు చైను అసలు గొలుసు దీందో దాంతో, ప్రభువా ఈ కర్రతో చెప్పు ప్రభువా అన్నామనుకో, నిజంగా ఆ రోజుల్లో ఎంత తేలిక తేల్చేసాడు. ఆ 12 గోత్రాలు, ఇంచుమించు 25 లక్షల మందికి పైగా ఉన్నటువంటి ఆ ప్రజల జీవితాన్ని 12 కర్రలతో మాట్లాడేశాడండి ప్రభు. ఎంత అద్భుతకరుడు ఆయన, ఎంత ఆశ్చర్యకరుడు ఆయన. ఇంచుమించు 430 సంవత్సరాలు బానిసులుగా ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీయుల జీవితాన్ని ప్రభు 12 కర్రలతో కట్టిపెట్టేశాడు. 12 కర్రలు దేవుని సన్నిధిలో ఉన్నాయి, 24 గంటలుగా దేవుని సన్నిధిలో ఉన్నాయి. మోషే ఆ 24 గంటలు కూడా తన మనసంతా 24 ఆ 12 ఆ కర్రల మీదే ఉంచాడు. ఈ 12 కర్రలు ఎలా ఉంటాయో, ఈ 12 కర్రలు ఏమవుతాయో, ఈ 12 కండలు పనుకొనే ఉంటాయా, లేచి నిలబడతాయా, ఈ 12 కర్రలు ప్రార్థన చేస్తాయో చేయవో, ఈ 12 కర్రలు నేను కట్టిపెట్టి వచ్చాను కదా, ఇవి ఊడిపోయి ఉంటాయో లేవో, ఈ 12 కర్రలు ఆ దేవుని సన్నిధిలో ఏమై ఉంటాయి, ఆ దేవుడు వీటిని ఏం చేస్తాడు అని 24 గంటలు తన మానసికంగా వాటి మీదే తన ఆలోచన అంతా. ఉదయాన్నే లేచాడు, ఫ్రెష్ అయిపోయాడు, యాజకునికి కావలసినటువంటి వస్త్రాన్ని ధరించుకున్నాడు, ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. 24 గంటలుగా ఉన్నటువంటి ఈ 12 కర్రలకు ఎటువంటి అద్భుతం జరుగుద్దో, ఎటువంటి ఆశ్చర్య కార్యాలు జరుగుద్దో, ఏ కర్రకు ఏం మేలు చేస్తాడో. రూబేను కర్రకు దేవుడు కృప చూపించాడంటే వారి గోత్రానికి అంత కృప చూపించినట్టే. సిమియోను కర్రను దేవుడు దీవించాడు అంటే ఆ గోత్రం అంతా కూడా దీవించబడినట్టే. యూదా కుటుంబాన్ని దేవుడు స్వస్థపరచాలి అనుకుంటే ఆ కర్రను దేవుడు స్వస్థపరిచాడంటే ఆ గోత్రం అంతా స్వస్థపరచబడినట్టే. ఇప్పుడు ఏ కర్రకు దేవుడు ఏ మేలునిచ్చాడో, ఏ కర్రకు ఏ దేవునిచ్చాడో, ఏ కర్రకు ఏ ఆశీర్వాదం ఇచ్చాడో అర్థం కాని పరిస్థితుల్లో మోషే ఆ తెల్లవారుజామున పరుగున ఆ నెక్స్ట్ డే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కర్రలనన్నిటినీ కట్టి విప్పి చూస్తే ఆశ్చర్యపోయాడండి. మోషే ఏమనుకున్నాడంటే 12 కర్రలకు దేవుడు ఏదో అద్భుతం చేస్తాడు అనుకున్నాడు, 12 కర్రలను దేవుడు ఏదో ఒక రకంగా దీవిస్తాడు అనుకున్నాడు, 12 కర్రలను ఏదో ఒక రకంగా ఆశీర్వదిస్తాడు అనుకున్నాడు. కానీ మోషే అక్కడికి వచ్చి చూస్తే 12 కర్రలకు దీవెనలు లేవు, 12 కర్రలకు ఆశీర్వాదము లేదు, 12 కర్రల మీద దేవుని కృప లేదు. ఆ 12 కర్రలో ఒకే ఒక కర్రకు మాత్రమే దేవుడు కృప చూపించాడట. చప్పట్లు కొట్టండి. ఈ మాట పోయి మీకు చెప్పాను చూడు, ఇంకా గట్టి కొట్టొచ్చుగా. అసలు చప్పట్లు కొడితే మీ బంగారం రాలిపోదుగా, చప్పట్లు కొడితే రోగం పోద్దంట, చప్పట్లు కొట్టడం వల్ల షుగర్ పోద్దంట. ఇప్పుడు కొడతారు అంటూ షుగర్ పోద్దా, ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్లు తింటే షుగర్ పోద్దంటే అక్కడికి వెళ్తేవి. ఆ చెట్టు ఆకును తీసుకురా, దాన్ని బాగా మిక్సీలో వేసి దాని రసం తాగంటే తాగితివే. జబ్బులు పోతాయి, రోగాలు పోతాయి. సపట్లు కొట్టండి, అక్కంటే కొట్టరా మీరు? పన్నెండు కర్రలో కృప పొందింది ఒక కర్రే, 12 కర్రలో ఆశీర్వదింపబడింది ఒక కర్రే, 12 కర్రలలో దీవింపబడింది ఒక కర్రే. అన్ని మందిరంలోనే ఉన్నాయి, అన్ని దేవుని సన్నిధిలోనే ఉన్నాయి, అన్ని ప్రత్యక్షపు గుడారములోనే ఉన్నాయి. అన్నిటిని కట్టింది మోషేనే, అన్నిటిని పట్టుకున్నది అహరోనే. కానీ దీవెన మాత్రం ఒకే ఒక కర్రకు. గత 2 సంవత్సరాలుగా ఎన్ని కుటుంబాలు ఇక్కడికి వస్తున్నారు? గత 2 సంవత్సరాలుగా ఎన్ని కుటుంబాలు ఇక్కడ ఆరాధిస్తున్నారు?
గత 2 సంవత్సరాలుగా ఎంతమంది ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు? నేను అడుగుతా, నువ్వు ఏ కర్ర వలె ఉన్నావు? దీవించబడ్డ కర్రవేనా నువ్వు? ఆశీర్వదింపబడ్డ కర్రవేనా నువ్వు? దేవుని కృపను పొందిన కర్రవేనా నువ్వు? మందిరానికి వస్తే చాలదు, దేవుని కృపను పొందాలి. ఆలయానికి వస్తే చాలదు, దేవుని కృపను పొందాలి. దేవుని కృప పొందకుండా, ఆశీర్వదింపబడకుండా, దీవింపబడకుండా, మేలును అనుభవించకుండా మీరు చచ్చే వరకు దేవుని మందిరానికి వచ్చిన ఏ ప్రయోజనము లేదు. ఏం జరిగింది? మిగతా 12 కర్రలో 11 కర్రలో అంతకు ముందు రోజు ఎలా వచ్చాయో అలాగనే ఉన్నాయట. అగరోను కర్ర మాత్రమే సిగురించి పూత పూసి వాదుమ పండ్లను కలిగించిందంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. మిగతా కర్రలు ఎండిపోయి వచ్చాయి. ఆఖరికి మోషే గారు చూసినప్పుడు ఎలా ఉన్నాయి? ఎండిపోయే ఉన్నాయి. దేవుని మందిరం ఎండిపోయిన బ్రతుకుల్ని సిగురింపజేయటానికి దేవుని మందిరం. దేవుని మందిరానికి వచ్చిన నువ్వు సిగురించాలి. మారాని మధురముగా మార్చగలిగిన దేవుడు ఇక్కడున్నవాడు. చేదుని తీయగా మార్చగలిగిన దేవుడు ఇక్కడ ఉన్నవాడు. రాజుల శాసనమును, పత్రములను తారుమారుగా చేసి వాటికి విరుద్ధంగా పత్రాన్ని రాయగలిగిన వాడు ఇక్కడ ఉన్నవాడు. ఎర్ర సముద్రమును పాయలుగా చేయగలిగిన దేవుడు ఇక్కడ ఉన్నవాడు. 2 సంవత్సరాలుగా ఏ రోగంతో వచ్చావో అదే రోగంతో ఉంటే ప్రయోజనం ఏంటి? 2 సంవత్సరాలుగా ఏ భక్తితో ఉన్నావు అదే భక్తి ఉంటే ప్రయోజనం ఏంటి? 2 సంవత్సరాలుగా ఏ ఆత్మీయత ఉందో అదే ఆత్మీయతలో ఉంటే ప్రయోజనం ఏంటి? ఈ 2 సంవత్సరాలు నీ ఆత్మీయతలో మార్పు వచ్చిందా? నీ రోగంలో మార్పు వచ్చిందా? నీ కుటుంబంలో మార్పు వచ్చిందా? నీ ప్రార్థనా జీవితంలో మార్పు వచ్చిందా? నీ సంఘములో ఆత్మీయమైనటువంటి వరములు పొందుకున్న వారు ఉన్నారా? నీ సంఘములో ఆత్మీయమైనటువంటి తలంతులను పొందుకున్న వారు ఉన్నారా? దేవుని కొరకు 2 సంవత్సరాల్లో నువ్వు ఎంతగా వాడబడుతూ ఉన్నావో కాస్త ఆలోచించు. చాలామంది సంఘానికి వస్తారు కానీ ఎక్కడేసిన గొంగలు అక్కడేనట. మా ఊర్లో జంబో సర్కస్ జరుగుద్ది. మా నాన్నగారు మమ్మల్ని చిన్న వయసులో ఆ సర్కస్కి తీసుకెళ్ళేవాడు. ఆ సర్కస్లో ఒక వింత ఏంటంటే, ఒక ఐరన్ వలయం ఉంటుంది, అది చాలా గుండ్రంగా ఉంటుంది. ఆ వలయంలో ఒక అతను బైకుని చాలా వేగంగా నడుపుతాడు, చాలా వేగంగా నడుపుతాడు. ఇంచుమించు 60-70 కిలోమీటర్ స్పీడ్లో తిరుగుతాడు ఆ వలయంలో. ఎట్లా పడితే అట్లా తిరుగుతాడు. 10-15 నిమిషాలు చెవులు అసలు గింగిరించిపోతాయి, అంత భయంకరమైనటువంటి సౌండ్. ఈ 10-15 నిమిషాలు తిరిగి మళ్ళీ బైక్ ఆపితే అక్కడే ఉంటాడు, ఎక్కడికి పోవడం. ఈ 2 సంవత్సరాలు నీ భక్తిని ఎక్కడ వరకు నడిపించింది? అక్కడే ఉన్నావా? ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చేటప్పుడు ఎండిపోయి ఉంది నీ బ్రతుకు. ఆర్థికంగా ఎండిపోయి ఉన్నావు, ఆరోగ్యంగా ఎండిపోయి ఉన్నావు, భార్యాభర్తల సమస్యలో ఎండిపోయి ఉన్నావు. ఎండిన ఎముకలు కలిగిన లోయలోనికి యెహెజ్కేలును తీసుకువెళ్ళి నువ్వు స్వరమెత్తు మాట్లాడు అనగా యెహెజ్కేలు స్వరమెత్తి మాట్లాడుతూ ఉండగా ఎండిపోయిన ఎముకలు సైన్యములై నిలబడ్డాయట. దేవుని మందిరములు అంతకంటే గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు నా దేవుడు. మిగతా 11 కర్రల వలె కాక ఈ కర్ర మార్పు చెందింది. అన్నీ ఎండిపోయి ఉంటే ఇది మాత్రం ఎండిపోయిన బ్రతుకుల్లో నుండి ఇంకొక స్టెప్ ముందుకేసి పచ్చగా మారి సిగురించింది. దేవునికి స్తోత్రం. చెట్టు ఎండిపోయి ఉంటే సిగురిస్తుందా? పచ్చగా ఉంటే సిగురిస్తుందా? అంటే ఏం మారిందంటే రంగు మారిపోయింది, దీని బ్రతుకు మారిపోయింది, దీని రూపం మారిపోయింది. దీని రంగు మారి, రూపం మారి, దీని కలర్ మారి, ఇప్పుడు నిన్న దేవుని మందిరంలోనికి రాకముందు దీనికి చిగురు లేదు, ఈరోజు చిగురించటం మొదలుపెట్టింది. 3వ సంవత్సరంలో అడుగుపెట్టిన నీ కుటుంబం దేవుడు సిగురించు చేయునుగాక. మీరు వృద్ధి పొందుదురుగాక, ఉద్యోగం సిగురించునుగాక, పిల్ల పాపలతో మీరు సిగురించుదురుగాక, చదువు విషయంలో మీరు సిగురించుదురుగాక. ఒకవేళ పెళ్ళి చాలా సంవత్సరాలుగా పిల్లలు లేకపోతే ఎండిపోయిన నీ గర్భము సిగురించునుగాక, ఎండిపోయిన నీ ఆర్థికం సిగురించునుగాక. రెండవది ఏం చేసిందట? పూత పూసిందట.
మిగతా 11 కర్రలకు లేని అనుభవం ఏంటి? పూత పూసిన అనుభవం. దీనికి ఉంది, పూత పూసింది. అయ్యో నా బ్రతుకు అన్ని గోత్రాల వలె ఎండిపోయి ఉంది అని ఆ కర్ర దేవుని మందిరానికి వస్తే 24 గంటల్లో ఒక్కరోజు దేవుని మందిరంలో అది ఉండటం వల్ల మిగతా 11 కర్రలకు లేని పూత ఈ కర్రకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నుండి మీ జీవితం పూత పూయునుగాక. ఏ జీవితం అయితే ఇక పూత పోయుదో, నేను ఇంతే, నేను ఎండిపోయి ఉన్నాను, నేను రాలిపోయి ఉన్నాను, నా బ్రతుకు ఇంతే నరకబడి ఉంది అని అనుకుంటూ ఉన్నావో, ఈ రోజు నుండి నీ జీవితం పూత పోయునుగాక. మూడవది, అది ఏమి కాయలు ఇచ్చిందట? బాదమ కాయలను ఇచ్చిందట. ఎందుకు బాదమ కాయలు ఇచ్చింది అది? ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, పాలస్తీనా దేశంలో పలు రకాల చెట్లు ఉన్నాయి. ఈ చెట్లన్నిట్లలో కూడా ఈ ఎండాకాలంలో ఆకులన్నీ రాలిపోయి వసంత కాలంలో సిగురించటం మొదలు పెడితే మొట్టమొదటగా బాదమ చెట్టు మాత్రమే సిగురించుద్దట. అన్ని ఫలములలో పాలస్తీనా దేశంలో మొట్టమొదటగా వచ్చే ఫలం ఏది అంటే బాదమ ఫలం. పాలస్తీనా దేశం అంతటా కూడా ఏ చెట్టు అయితే ముందు సిగురిస్తూ ఉందో, ఏ ఆకు సిగురిస్తూ ఉందో, ఆ చెట్టుని అక్కడ దేవుడు ఆ కర్రకి ఇచ్చాడో, ఏ చెట్టు అయితే మొట్టమొదటగా పూత పూస్తూ ఉందో అదే పూతను ఆ కర్రకి ఇచ్చాడో, ఏ చెట్టు అయితే మొట్టమొదటగా ఫలాలు ఇస్తూ ఉందో ఆ ఫలాలను ఆ కర్రకి ఇచ్చాడో, ఈ ప్రపంచంలో అహరోను నువ్వు మాత్రమే, నీ కుటుంబం మాత్రమే అందరికంటే ముందు సిగురించుదురుగాక. అన్ని గోత్రాల కంటే ముందు మీరు పూత పోయుదురుగాక. అందరికంటే ముందు మీరు ఫలములు ఇచ్చుదురుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. మిగతా 11 కర్రలు అలాగనే ఉన్నాయి, అలాగనే ఉన్నాయి. సిగురు లేదు, పూత లేదు, ఫలము లేదు, అలాగనే ఉన్నాయి. ఒకవేళ 2023 సంవత్సరం వరకు నీ బ్రతుకు ఒకవేళ అలాగనే ఉందేమో, దయతో నిన్ను నీవు దేవుని చేతిలో సమర్పించుకో. ఒక యజమానుడు దూరదేశమునకు వెళ్తూ తన ఎదుట ఉన్నటువంటి ఒక 3 సేవకుడిని పిలిచి, ఒకనికి 5 తలంతులు, ఒకనికి 2 తలంతులు, ఒకనికి 1 తలంతు ఇచ్చి అతడు వెళ్ళిపోయాడు. మరలా ఆయన తిరిగి వచ్చినప్పుడు 5 తలంతు, 2 తలంతు, 1 తలంతు ఇచ్చినటువంటి ఆ వ్యక్తులను పిలిచి లెక్క అప్పగించమన్నాడు. 5 తలంతులు కలిగిన వాడు 10 ఇచ్చాడు. ఫలా నమ్మకమైనటువంటి దాసుడు నా సంతోషంలో ప్రవేశించు అన్నాడు. 2 తలంతులను కలిగిన వాడు 4 తలంతులను ఆ యజమానునికి సమర్పించాడు. బలా నమ్మకమైనటువంటి దాసుడు నా సంతోషంలో ప్రవేశించు అన్నాడు. 1 తలంతు పొందుకున్నవాడు మాత్రం చేతులు కట్టుకొని తలదించుకొని నిలబడ్డాడు. ఇతని మనసు ఏమనుకుంటుందంటే, ఆడికి 5 ఇచ్చాడు, నాకు 1 ఇచ్చాడు, ఆడికి 2 ఇచ్చాడు, నాకు 1 ఇచ్చాడు, నేను ఎందుకు చేస్తా పని? ఈగో, ఈర్ష, ఆ ఇద్దరి మీద కోపం, ఇవన్నీ కత్తిరిస్తే నువ్వు బాగుపడతావు. ఆ ప్రభు అంటాడు, ఏదిరా నీకు 1 ఇచ్చానుగా, ఏది అంటే, ప్రభువా నువ్వు విత్తని చోట కోస్తావని. అబ్బో ఎంత చక్కగా చెప్తాడు చూడండి. నువ్వు ఏదైనా చేయగలరనే సమర్థుడు అని నమ్మి దానిని తీసుకుని నేనేం చేశానట? పాతిపెట్టా. దేవుడు అంటాడు, ఆ యజమానుడు అంటాడు, ఇతని చేతులు కాళ్ళు కట్టి తీసుకెళ్ళి ఎక్కడ పడేయండి? అగాధంలో పడేయండి. యేసు ప్రభు యజమానుడుగా రాబోతూ ఉన్నాడు. ఈ 2 సంవత్సరాలుగా నీకు ఒక సంఘాన్ని ఇచ్చి, ఆ సంఘములో నిన్ను నాటేసి, ఒక సేవకుడి నీకు ఇచ్చి, వాక్యమనే నీళ్లు పోస్తూ, వాక్యమనే ఉతక స్నానము ద్వారా నేను కడిగి శుభ్రము చేసి, నా శరీరాన్ని, నా రక్తాన్ని నీకు ఇచ్చి, ఈ 2 సంవత్సరాలు నేను పెంచి పెద్ద చేస్తే నా కొరకు నువ్వేం చేశావు అని అడుగుతాయి. ఆ 5 పొందుకున్నాడు 10 లాగా, 2 పొందుకున్నాడు 4 ఇచ్చినట్లుగా నువ్వు కానీ మారగలిగితే నా ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తాడు, పరలోక రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు. లేదండి, ఈ 2 సంవత్సరాలు నేను ఇలాగనే ఉండిపోయా, అదే భక్తి, అదే జీవితం, అదే పాట, అదే బ్రతుకు, మార్పు లేదు. భక్తిలో మార్పు ఉండాలండి, పరిశుద్ధతలో మార్పు ఉండాలి, ప్రార్థనలో మార్పు ఉండాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రార్థనలో అస్సలు మార్పు ఉండదు. ఆ ప్రార్థన ఎప్పుడు ఒకే రకమైన ప్రార్థన.
తెలుగు రాని ఒక పాస్టర్ గారిని ఒకరింటికి ప్రార్థన చేయడానికి పంపించాను. ఆయన తమిళనాడు నుండి వచ్చాడు, ఆయనకి తెలుగు రాదు. నేను అన్నాను, నీకు ట్రాన్స్లేటర్ని పంపనా అని. నాకు రాదా, తెలుగులో ట్రై చేస్తాలే అన్నాడు. ప్రార్థన సరిపోయి సావు అని చెప్పి పంపించా. ఈయన వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రభువా, ఈ ఇంట్లో పిల్లల్ని దీవించు, ఈ పిల్లలు ఆశీర్వదింపబడును గాక, ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడల్లా నీ దీవెనలతో నింపబడుదురుగాక, ఈ పిల్లలు చదివేటప్పుడల్లా జ్ఞానం కలిగి ఉందురుగాక, ఈ పిల్లలు ప్రభువా నీ కృపను పొందుదురుగాక. అంతా అయిపోయిన తర్వాత ఆ భార్య భర్తలు కానుక ఇవ్వకుండా పంపించారంట. ఈయనొచ్చి నాకు కానుక ఇవ్వు అన్నాడు. వాళ్ళు ఇవ్వలేదన్నారు. ఆ అమ్మాయి ఫోన్ చేసి, ఏందమ్మాయి కానుక ఇవ్వకుండా పంపించావు పాస్టర్ గారికి, అసలు ఇది కరెక్ట్ పద్ధతేనా అంటే, ఆయన మా పిల్లల కొరకు చేయకుండా మా ఇంట్లో పిల్లిల కొరకు చేశాడయ్యా, పిల్లిల కొరకు ఎలుగుల కొరకు ప్రార్థన చేసేవాడు, మాకెందుకు అన్నది. ఏ పిల్లి ఉంది మా ఇంట్లో? అసలు ఆ పిల్లి, ఎలుగులు, కుక్కలు, బొద్దింకలు, అసలు దోమలు కూడా రాకుండా చూసుకుంటున్నా నా ఇంటిని. నా పిల్లల కోసం ప్రార్థన చేయమని పంపిస్తే పిల్లిల కోసం ప్రార్థన చేసేవాడిని పంపించావుగా అంది. ఆయన అడిగా, ఎందుగా నువ్వు పోయి పిల్లిల కొరకు, నేను ఆడికి పిల్లిల కొరకు ప్రార్థన చేశా, నువ్వేం చేయాలనుకున్నావో తమిళ్లో చెప్పు అన్నా. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, ఈ పిల్లలను దీవించు, ఈ పిల్లలను ఆశీర్వదించు అని చేద్దామనుకున్నాడట. రాంది నీకెందుకు? కొంతమంది ప్రార్థన ఎంత చక్కగా చేస్తారో, ప్రభువా ఈరోజంతా నాతో ఉండు నాయన, రాత్రి నిద్ర ఇచ్చినందుకు నీ వందనాలు, స్తుతి స్తోత్రాలు, యేసు నామములో ప్రార్థన, ఆమేన్. ఎప్పుడు చెప్పరే? ఎప్పుడు? ఆ రాత్రి కాదు అక్కో, లేచినప్పుడు మధ్యాహ్నం ఒక ప్రార్థన చేస్తారు, ఎంత చక్కగా చేస్తారో, ప్రభువా ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా, ఇది తింటున్నా, నాకు షుగర్ రాకూడదు, బీపీ రాకూడదు, చిన్నట్టు అరిగిపోవాలి ప్రభువా, మోకాళ్ళు మాత్రం వేయను. ఆ రాత్రి ప్రార్థన చేస్తారండి. అమ్మ ప్రార్థన చేస్తారు, పనుకొని దిండుకు ఒక సిలువ, చాపకు ఒక సిలువ, కాళ్ళ కింద దుప్పటికి ఒక సిలువ, ఈయనకు ఒక సిలువ, 5, 6, 7 సిలువలు వేసుకొని పండుకుంటారు. ప్రార్థన చేయరప్పుడు. నిన్ను తీసుకెళ్ళి సిలువలో పెట్టాలి, 3 మేకులు వేసి నిన్ను కొడితే బాగుండు. ఏం చేసావు ఇప్పుడు దాకా? సిలువ వేసా. ఈ సిలువ ఎత్తి దెయ్యాలు రావా? దెయ్యానికి తెలుసు ఏ సిలువలో యేసయ్య ఉంటాడో, ఏ సిలువలో నువ్వు ఉంటావని తెలుసు దానికి. ప్రార్థనలో మార్పు లేకపోతే ఎట్టండి? 2 సంవత్సరాలు అసలు నీ ప్రార్థనలో మార్పు ఉందా? ఈ 2 సంవత్సరాలు నువ్వు చెప్పే బోధనలో మార్పు ఉందా? ఈ 2 సంవత్సరాలు ఎప్పుడైనా నువ్వు మారావా? 70 సంవత్సరాలంట ఒక సంఘానికి 70వ వార్షికోత్సవం జరిగించుకుంటూ వాక్యం చెప్పడానికని పిలిచారు. నేను యాకోబు పడినటువంటి కష్టాన్ని గురించి మాట్లాడుతూ యాకోబు 20 సంవత్సరాలు కష్టపడ్డాడు అని చెప్పి మొదటి 7 సంవత్సరాలు, రెండవది 7 సంవత్సరాలు, మూడవది 6 సంవత్సరాలు వాక్యం బోధించాను. ఈ ప్రసంగం అంతా అయిన తర్వాత ఒక సంఘ పెద్ద వచ్చి నాతో అంటాడు, యాకోబు 20 సంవత్సరాలు కష్టపడ్డాడన్న సంగతి నేను ఈ చర్చికి 30 సంవత్సరాలుగా వస్తున్నానండి, ఈరోజే విన్నాను అన్నాడు. మరి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డావు అనుకున్నాడు అన్న. ఆయన అంటాడు, 14 సంవత్సరాలు కష్టపడ్డాడని అనుకున్నాను అన్న. ఈలోపు ఆవిడ వచ్చి అన్నదే 14 కాదులే, నేను 21 అనుకున్నాను, 3 ఏళ్ళు అనుకున్నాను అందే. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి సిలువ వేస్తే బాగుంటుందా, పాస్టర్ గారు సిలువ వేస్తే బాగుంటుందా? ఈ రోజుల్లో మాకు వాక్యం ఇవ్వలేదని, మాకు వాక్యానికి సమయం ఇవ్వలేదని ఆలోచిస్తున్నటువంటి సేవకులు లేకపోతే సంఘ పెద్దలు ఏం చేయాలంటే, ముందులో నీ వాక్యంలో మార్పు రావాలి, నీ బోధలో మార్పు రావాలి. 11 కర్రల్లా లేదు ఇది. ఒక్కరోజు దేవుని సన్నిధికి వస్తేనే దేవుడు ఆ కర్రను అంతగా మార్చి మహిమతో నింపాడంటే, 2 సంవత్సరాలుగా ఎడతెగక దేవుని సన్నిధికి వస్తున్న నీవు ఇంకెంత మార్పు కలిగి ఉండాలి, ఎంత మహిమను పొందుకొని ఉండాలి. నీ జీవితంలో సిగురించావా? ఈ 2 సంవత్సరాలు పూత పూసావా? ఈ 2 సంవత్సరాలుగా నీలో కాయలు కాసిందా? ఒకవేళ లేకపోతే ఈ 3వ సంవత్సరం మీరు సిగురించుదురుగాక, పూత పూయుదురుగాక. చాలదండి, ఆమేన్ చాలదు, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పు. ఈ 3వ సంవత్సరం మీరు కాయలు కాయుదురుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిగతా 11 కర్రలు మార్పు లేదండి, అహరోను కర్రకు మార్పు. మిగతా 11 కర్రలు సిగురించలేదండి, అహరోను కర్ర సిగురించింది.
మిగతా 11 కర్రలు పూత పూయలేదండి, అగరోను కర్ర పూత పూసింది. మిగతా 11 కర్రలు కాయలు కాయలేదండి, ఈ అగరోను కర్ర కాయి కాసింది. కారణం ఏంటి? అగరోను కర్రలో మార్పు రావడానికి కారణం ఏంటి? అగరోను కర్ర పూత పోయటానికి, సిగురించడానికి, కాయలు కాయడానికి కారణం ఏంటో ఒక మూడు విషయాలు మాత్రం ఈ మధ్యాహ్నం వేళ మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇంతకు ముందు జరిగినటువంటి విషయాన్ని కాస్త మనం పరిశీలన చేయాలి. ఈ 11 కర్రలను దేవుడు ఎందుకు తెమ్మన్నాడో, ఈ 11 కర్రలకు ఎందుకు పేర్లు రాయమన్నాడో, ఈ 11 కర్రను ఎందుకు దేవుని సన్నిధిలో పెట్టమన్నాడో మనం అర్థం చేసుకోగలిగితే 16వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. 16వ అధ్యాయంలో కోరాగు అనబడినటువంటి ఒక వ్యక్తి ఒక ఇద్దరు వ్యక్తులను పోగు చేసుకున్నాడు. దాతాను, అబ్రాము అనబడినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులను పోగు చేసుకొని వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చి ఈ ఈ ఇశ్రాయేలు జనసమూహంలో నిలబడి వాళ్ళల్లో ఒక 24 ఎన్నుకున్నాడు. వాళ్ళల్లో ఒక 24 ఎన్నుకొని వాళ్ళందరిని కూడా ఒక చోట సమకూర్చుకొని, ఏంట్రా అహరోను మాత్రమే ధూపాన్ని అందించాలా, అహరోను మాత్రమే దేవునికి ధూపం చూపించాలా, మనం ధూపాన్ని వెలిగిస్తే దేవుడు ప్రేమించడా, మన ధూపారాధనను దేవుడు స్వీకరించడా అని మోషేకి అహరోనుకి విరుద్ధంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇవన్నిటిని విన్న మోషే బాగా కోపం తెచ్చుకున్నాడు. వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. ఏ కోరాగు, అబురాము, తాతాను, మీరు ముగ్గురు ఎవరినైతే పోగు చేసుకున్నారో వాళ్ళందరినీ రేపటి దినమన దేవుని మందిరంలోనికి తీసుకురండి. నేను అహరోను వచ్చి నిలవబడుతాం, అహరోను కూడా వచ్చునుగాక. మీ భక్తి మా భక్తి చూద్దాం. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో చూద్దాం. ఒక సేవకునికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నావే, సేవకునికి విరుద్ధంగా చనుగుకుంటూ గొనుక్కుంటూ ఉన్నావే, జాగ్రత్త. సేవకునికి విరుద్ధంగా మాట్లాడకూడదు, సేవకునికి విరుద్ధంగా చెలరేగకూడదు. ఆ సంఖ్యాకాండం 12వ అధ్యాయములో నాకు విరుద్ధంగా మాట్లాడినటువంటి ఆ మిరియాము ఏమైందో నీకు తెలుసు కదా. నాకు విరుద్ధంగా మాట్లాడినటువంటి అహరోను ఏమయ్యాడో తెలుసు కదా. మరలా నాకు విరుద్ధంగా మాట్లాడతారా అని మోషే కోపం తెచ్చుకున్నాడు. ఒక అమ్మాయి తన తల్లిని ఎక్కిరించింది. అక్కడున్న ఇంకొక పెద్ద ఆవిడ అంది, ఏందమ్మాయి నీ కూతురిని ఎక్కిరిస్తుంది అంటే, ఆ తల్లి అంది, గుడ్డు వచ్చి కోడిని ఎక్కిరించిందిలే అందే. గుడ్డు ఏం చేసిందంట? కోడి అంటే ఎవరు? తల్లి. గుడ్డు అంటే ఎవరు? ఆ మాట అర్థం కాక ఆ పిల్ల అడిగింది, అమ్మ ఇప్పుడు గుడ్డు ఎవరు కోడి ఎవరు అంది. వాళ్ళ అమ్మ అంది, గుడ్డు నువ్వేనే కోడి నేనేనే అంది. గుడ్డు నువ్వేనే కోడి నేనేనే అంటే అంటే అర్థం ఏంటి అంది. ఇప్పుడు ఈ కోడి అంటుంది, ఒకప్పుడు నేను గుడ్లో నుండి బయటకు వచ్చిన నేను దేవుని మహాకృపను పెరిగి పెద్దయ్యాను గనుక నేను కోడినయ్యా. నేను కంటే నువ్వు పుట్టావు, నువ్వు ఇంకా గుడ్లోనే ఉన్నావు, బయటికి రాలా. అవునా కాదా? నువ్వు పిల్లవవుతావో లేదో తెలియదు, నువ్వు పెరిగి పెద్ద అవుతావో లేదో తెలియదు. అసలు గుడ్లో ఉన్న జొనగా ఉన్న నువ్వే నన్ను ఎంత ఎక్కిరిస్తూ ఉన్నావే, కోడిగా ఉన్న నేను నిన్ను ఒక్క తొక్కు తొక్కాను అనుకో, పిండంలోనే చేస్తావు నువ్వు అందట. విశ్వాసులు పాస్టర్ని ఎక్కిరిస్తే ఎట్టుంటుంది వ్యవహారం. నేను కూడా వాక్యం చెప్పగలను, నేను కూడా పాటలు పాడగలను, నేను కూడా ఆరాధించగలను అని అనుకుంటే ఇదే పరిస్థితి. సంఘాలలో కోరాగు ఆత్మలు పట్టిన వాళ్ళు, అబ్రాము ఆత్మలు పట్టిన వారు, దాతాను ఆత్మలు పట్టిన వారు లేకపోలేదు ఈ రోజుల్లో. నేను ఒక చోట ప్రసంగం చేశాను, నాభి సూత్రాల గురించి మాట్లాడాను. నాభి సూత్రం అంటే తల్లి ఒక బిడ్డను కనేటప్పుడు నర్సు ఏం చేస్తుంది, బిడ్డ పుట్టిన తర్వాత బొడ్డు కోసత్తదిగా, ఆ పేగుని గురించి మాట్లాడా. ఎన్ని విన్న మా సంఘ పెద్ద నేను కూడా మాట్లాడాలనుకున్నాడంటే ఇదే ప్రసంగం. ఇది ఇక్కడ మాట్లాడితే ఈయన ప్రసంగం అని తెలిసిపోద్దని వెయిట్ చేస్తా ఉన్నాడంటే ఎక్కడో ఒక చోట మాట్లాడడానికి అవకాశం దొరికింది. మాట్లాడేద్దామని మాట్లాడితే ప్రసంగం అంతా అయిన తర్వాత ఒక ఆవిడ చీపురు తీసుకుని వచ్చిందంట, చంపేస్తా నిన్ను ఇంకొకసారి ఈ మాటలు మాట్లాడితే
అభిషేకం కావాలి మాట్లాడడానికి. అవునంటారా కాదంటారా? ప్రభు కృప లేకుండా, ప్రభు అభిషేకం లేకుండా, ప్రభు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఏది పెడితే అది మాట్లాడితే ఎట్లా? సంఘ పెద్దలు జాగ్రత్తగా ఉండాలి, విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలి. ఈ స్థానం నీ సేవకునిది మాత్రమే. అహరోనుని పిలిచిన దేవుడు నీ సేవకుని పిలిచాడు. ఆయన పిలవకుండా ఈ భూమి మీద ఎవడు యాజకుడు కాలేడట. నీ సేవకురాలు ఏ స్థితిని దేవుడు ఉంచాడో ఆ స్థితి నీ సేవకురాలదే, ఇంకెవరిదో కాదు. నీ సేవకురాల స్థితి నీ సేవకురాలదే. నేను నా చర్చిలో చెప్పే మాట ఒకటే, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు పాటలు పాడు, నువ్వు ఆరాధన చేయి. మా చర్చిలో ఆడవాళ్ళకి, మగ మనుషులకు అందరికీ ఏమేమి చేయాలో నేర్పించి పెట్టాను. ఈ మధ్య ఒక ఆయన నన్ను అడిగాడు, ఏమండి మరి పాస్టమ్మ గారిని కాముగుంచారుగా అన్నాడు. నేను అన్నాను, నేను లేకపోతే నా స్థానం అంతా ఆవిడదే. ఆమె చెప్పండి, నేను లేకపోతే నా స్థానం ఎవరిదే? ఆమెదే. అప్పటికి వెలిగింది మా ఈ చర్చిలో ఆడవాళ్ళకి అందరికి, అమ్మో పాస్టమ్మతో కాస్త జాగ్రత్తగా ఉండాలిరా బాబోయ్. అహరోను మాత్రమేనా ధూపాన్ని అందించాలి? అహరోను మాత్రమేనా ధూపం వెలిగించాలి? మేము వెలిగిస్తే వెలగదా అని దేవునికి విరుద్ధంగా, మోషేకి విరుద్ధంగా సనుకోవటం మొదలు పెడితే మోషే అన్నాడు, వీళ్ళందరిని పిలిపించండి. ఇంచుమించు 250 మంది అహరోనుకు విరుద్ధంగా దేవుడు చెప్పకుండా ధూపారాధన చేయటానికి ధూపాన్ని చేతబట్టుకొని సాంబ్రాణిని పోసి ఎక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్యుల అగ్నిని తీసుకొని వచ్చి అందులో పోసి దేవునికి ధూపారాధన చేస్తూ ఉండగా దేవునికి కోపం రగిలింది.